కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మరికొన్ని జిల్లాల నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గోదావరి జిల్లాకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్స్ గా అనౌన్స్ చేసి పరిపాలన 3 సంవత్సరాల పైబడి సాగుతుంది. కలెక్టరేట్ అద్దె భవనాల్లోనూ ఎస్పీ గారు కార్యాలయం రేక్ షెడ్లు ఉండే పరిస్థితిలో ఉంది. మార్కెటింగ్ యార్డ్ లో కలెక్టరేట్ నిర్మించాలని చెప్పి ఒక జీవో కూడా వచ్చింది. అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్ లో కట్టి ఒక సముదాయంగా ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకి మరింత అనుకూలంగా ఉంటుంది. భీమవరం భీమ్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. దీనివల్ల కూడా జిల్లాకి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎన్నో ఆఫీసులు వచ్చే అవకాశం ఉంది. పెట్టవలసిన బాధ్యత ఉంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కలెక్టరేట్ నిర్మించాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీద భీమవరం వచ్చి శంకుస్థాపన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే ఈ భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.